పీసీఓడి అమ్మాయిలకు మహిళలకు ఈ పదం బాగా పరిచయమే. అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు పుట్టుకు రావడంతో ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతింటుంది. దీంతో నెలసరి గాడి తప్పుతుంది. బాగా బరువు పెరిగిపోతుంటారు. పెదాలపైన కాళ్లపైన సన్నని నూగులా పల్చటి వెంట్రుకలు మొలుచుకొస్తూ ఉంటాయి. అమ్మాయిల్ని మహిళల్ని తీవ్రంగా వేధించే పీసీఓడి సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. అండాశయాల్లో నీటి బుడగల గురించి తెలుసుకునే ముందు అసలవెలా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది గర్భాశయం, అండవాహికలు, అండాశయాలతో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సంతానోత్పత్తికి అనుకూలంగా స్త్రీ శరీరంలో ప్రతి నెల అండం విడుదలయ్యేందుకు వీలుగా అండాశయంలో అవసరమైన మార్పులు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా అండాశయంలో ప్రతి నెల ఫాలికల్స్ తయారవుతాయి. వీటిలో ఒకే ఫాలికల్ పెరిగి పెద్దదై అండాన్ని విడుదల చేస్తుంది. హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినడం వల్ల ఈ ఫాలికల్స్ అండంగా ఎదగడానికి బదులుగా చిన్న చిన్న నీటి బుడగల్లా మారిపోతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అని పిలుస్తారు. ఇవాళ టీనేజీ అమ్మాయిలు మొదలుకుని 40 ఏళ్ల మహిళల వరకు చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలనేవి ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. ఈ మధ్యకాలం చాలా మంది ఆడపిల్లల్లోనూ అలాగే స్త్రీలలోనూ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనే సమస్యని చూస్తున్నాము. అయితే దీనిని ఆయుర్వేదంలో ఒక ఆర్తవ దోషం కింద అలాగే అండాశయాల్లో వచ్చే సమస్యగా పూర్వం సుశ్రుతుడి కాలంలోనే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్య ముఖ్యంగా స్త్రీలకి సక్రమంగా ఏవైతే నెలసరి రాకపోవడం వల్ల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఓవరీస్ వాటి పని అవి చేయకుండా అక్కడ తిత్తులు అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క పీసీఓడి సమస్య జెనెటిక్ అంటే ఏంటి, వంశపారంపర్యంగా కూడా వస్తుందనేది కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. వీళ్ళకి అధికంగా వెంట్రుకలు రావడం ఒంటి మీద, మొహం మీద, అలాగే మొహం మీద మొటిమలు రావడము, అలాగే ఊబకాయం రావడము, అలాగే నల్లటి మచ్చలు రావడము, అలాగే వీళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ అంటే మానసిక ఒత్తిడి లాంటిది ఏర్పడము, రకరకాలైన సమస్యలు. కొంతమంది స్త్రీలకి 35-40 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొలెస్ట్రాల్ సమస్యలు, ట్రైగ్లిసరైడ్స్ పెరగడం లాంటిది కూడా చూస్తున్నాము. ఆయుర్వేదంలో ఈ యొక్క ఆర్తవ దోషాల్లో ముఖ్యంగా నెలసరి సక్రమంగా రానప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు లాంటివి చెప్పడం జరిగింది. దంపుడు బియ్యం లాంటిది అంటే ఏంటి, పొట్టు వలవని బియ్యం లాంటిది తీసుకోవాలి. ఎందువల్లనంటే పొట్టులో చాలా రకాలైన మనకి ఎలిమెంటల్ బి కాంప్లెక్సెస్ అంటే ఏంటి, B12, B6, B3 ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీసుకునే ఆహారంలో పొట్టు లోపల ఉంటాయి. అయితే ఆ పొట్టుని పూర్తిగా తీయడం వల్ల ఈ యొక్క హార్మోన్ల సమస్యలు, అలాగే నరాల సమస్యలు లాంటివి, ఎండోక్రైన్ సమస్యలు లాంటివి రావడం అనేది చూస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలకి పూర్వం నుంచి కూడా దంపుడు బియ్యం ఇవ్వడము, అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఇవ్వడం లాంటిది వైద్యంలో ఒక అనుపానంగా చెప్పడం జరిగింది. ఎవరికైతే పీసీఓఎస్ సమస్య కానీ పీసీఓడి సమస్య ఉందో వాళ్ళ ఆహారంలో ఏవైతే కొవ్వు పదార్థాలు ఉన్నాయి, అలాగే మాంసాహారం బాగా నూనెలో వేయించి తీసుకోవడం లాంటిది చేయకూడదు. అదేవిధంగా వీళ్ళకి మైదా లాంటి పదార్థాలు, అలాగే ఏదైతే కొవ్వును పెంచే బయట దొరికే పదార్థాలు ఏవైతే ఉంటాయంటే పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్ ఏవైతే కొవ్వును పెంచే ఉంటాయో అంటే అడిపోస్ టిష్యూ కానీ కొలెస్ట్రాల్ పెంచే ఉంటాయో అవి చాలా మితంగా తీసుకుని పథ్యంగా భోజనం చేస్తే కనుక వీళ్ళు బరువు తగ్గడంతో పాటు హార్మోన్లు సక్రమంగా విడుదలయ్యి నెలసరి సక్రమంగా వచ్చినప్పుడు వీళ్ళకి యొక్క పీసీఓడి సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, అండాశయాల్లో చిన్న చిన్న బుగ్గలు నెక్లెస్ ఆకారంలో ఎలా కనిపిస్తున్నాయో. అండాశయాల్లో ఇలా నీటి బుడగలు ఏర్పడడం వల్ల నెలసరి గాడి తప్పుతుంది. నెలల తరబడి రాకపోవడం, అధిక ఋతుస్రావం లేదంటే అసలే కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరులు సరిగా రాకపోవడం వల్ల గర్భం ధరించడం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక బరువు కూడా సమస్యగా మారుతుంది. అండాశయాల్లో నీటి బుగ్గలు ఉన్నవారిలో చాలామంది క్రమంగా బరువు పెరిగిపోతారు. శరీరంపై అవాంఛిత రోమాలు మొలుచుకొస్తాయి. మెడభాగం నల్లగా మారుతుంటుంది. పీసీఓడితో వచ్చే ఈ సమస్యలకు ఆయుర్వేదం తనవైన చక్కటి పరిష్కారాలను చెబుతుంది. పీసీఓడి సమస్య వచ్చినప్పుడు చాలామందికి ఇవాళ రేపు ఏంటంటే మానసిక ఒత్తిడి కూడా కారణమవుతుంది. రోజు ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం కానీ లేకపోతే యోగా చేయడం కానీ ఏదైనా వ్యాయామాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే
ఈ హార్మోన్స్ బాడీలో సక్రమంగా ప్రసరించి వాళ్ళు నెలసరి సక్రమంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన యోగాసనాలు చేయడం ద్వారా కూడా ఈ యొక్క హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి కరెక్ట్గా నెలసరి. అన్నిటికంటే చాలా సులభమైనది సూర్య నమస్కారాలు. ఈ 12 ఆసనాలు చేస్తే సరిపోతుంది. అవి చేయడం ద్వారా ఏమవుతుందంటే బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యి హార్మోన్స్ సక్రమంగా శరీరం అంతా ప్రసరించి వాళ్ళకి నెలసరి సక్రమంగా రావడానికి అవకాశం ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి పసుపు 1 గ్రాము, ఉసిరికాయ 1 గ్రాము తీసుకున్నప్పుడు పొద్దున్న 1 అరగ్రాము, సాయంత్రం 1 అరగ్రాము చొప్పున నీళ్ళలో కానీ లేదంటే ఉండ కింద చేసి తీసుకుంటే కనుక ఈ హైపర్ ఇన్సులినీమియా అనే సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. పొడపత్రి అనే ఔషధం మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అలాగే నేలవేము దొరుకుతూ ఉంటుంది. అలాగే వేప దొరుకుతూ ఉంటుంది. వీటిని మూడింటిని సమానంగా తీసుకుని పొద్దున్న 1 గ్రాము, సాయంత్రం చొప్పున తేనెలో కానీ నీళ్ళలో కానీ కలిపి, కొంచెం చేదుగా ఉంటుంది అయినా కానీ తీసుకుంటే కనుక ఈ యొక్క హైపర్ ఇన్సులినీమియా అనే సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క ఇన్సులిన్ మెకానిజం ఏదైతే ఉందో అది కంట్రోల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ అడిపోస్ టిష్యూ కానీ ఇతరత్ర సహాయపడుతూ ఉంటాయి. అలాగే మనకి ఖదీరా, అశోక లాంటివి కూడా దొరుకుతుంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. మనం రోజు 1 చెంచాడు అశోకాది చూర్ణం దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని పొద్దున్న 1 చెంచాడు, సాయంత్రం వరకు 1 చెంచాడు నీళ్ళలో కషాయం కింద కాచి తీసుకుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అశోక అరిష్ట, ఖదీరా అరిష్ట, అలాగే లోధ్రాసం, ప్రదరాంతక వటి, ప్రదరాద్రస్, అలాగే వీళ్ళకి నెలసరి రావడానికి రజప్రవర్తిని బట్టి రకరకాలైన ఔషధాలు వాళ్ళ యొక్క ఆ పరిస్థితిని బట్టి సుమారు 3 నుంచి 6 నెలలు ఒక్కసారి ఆ సమస్య తగ్గే వరకు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గర్భం ధరించకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి అన్నం విడుదల కాదో అప్పుడు పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని రకాలైన ఘృతాలు లాంటిది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళకి. అవి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మందులు శుద్ధి చేసి నెయ్యితో తయారు చేసినప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ అన్నం సక్రమంగా విడుదలై గర్భం ధరించడానికి అవకాశం ఉంటుంది. అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్నప్పుడు నాగకేసరాల చూర్ణం, పుష్యానురాగ చూర్ణాలను తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాంచనార గుగ్గులు మాత్రలు పూటకు 2 చొప్పున 3 ముక్కలు భోజనం తర్వాత అల్లారసం తేనెతో గాని, పాత బెల్లంతో గాని లేదా నువ్వులను బెల్లంతో పాటు తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు అండం విడుదల కోసం వాడే మందుల్ని 6 నెలలకు మించి వాడకూడదు. ఎత్తుకు తగ్గ బరువుండేలా ఆహారంలోనూ వ్యాయామంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతుల్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పీసీఓడీ సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.